మాయిదార్ రోగం మళ్లీ దాపరించిందా? గోతికాడ్ నక్కల కాచు కూర్చుందా? చంపుకు తినేందుకు సిద్ధంగా ఉందా? దేశంలో మళ్లీ కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయా? పెరుగుతున్న కేసులు దేనికి సంకేతం? వైరస్ సంహారానికి ఇప్పుడేం చేయాలి? దేశంలో మళ్లీ డేంజర్ బెల్స్. కలవరపెడుతున్న కరోనా న్యూ వేరియంట్. 7 నెలల గరిష్టానికి పాజిటివ్ కేసులు. నెలలో 51% పెరగడానికి కారణాలేంటి? పండుగల వేళ వైరస్ మరింత విజృంభిస్తుందా? నయా వేరియంట్తో ముప్పు ఎంత? మాయదారి మహమ్మారి మళ్లీ భయపెడుతోంది. కరోనా కథ ముగిసిందన్న ఏడాదిలోనే పంజా విసురుతోంది. నయా వేరియంట్ దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఒక్కసారిగా పెరుగుతున్న కేసులు కలవరపెడుతున్నాయి. 7 నెలల గరిష్టానికి పాజిటివ్ కేసులు చేరడం టెన్షన్ పెడుతోంది. కరోనాతో గతంలో 2 సార్లు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ వైరస్ నాటి రోజులు కళ్ల ముందు కదలాడుతుండగానే మరోసారి ప్రమాదకరమైన వైరస్ రిటర్న్ అయ్యింది. ఏడాది నుంచి తన ప్రభావం చూపని కోవిడ్ మళ్లీ చాప కింద నీరులా విస్తరిస్తుంది. గతంలో 2 దఫాలుగా కరోనా చూపిన ప్రభావంతో వేలాది మంది మృత్యువాత పడగా అంతకు మించిన సంఖ్యలో ప్రజలు ఆసుపత్రుల పాలయ్యారు. ఫలితంగా ఆరోగ్యపరంగా ఆర్థికంగా చితికిపోయారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో మరోమారు కరోనా హెచ్చరికలు రావడంతో ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. దేశంలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ సైలెంట్ గా విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ బారిన పడి పలువురు ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో ఇండియాలో 752 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి మరో 4 ప్రాణాలు కోల్పోయారు. కేరళలో 2, కర్ణాటకలో 1, రాజస్థాన్లలో 1 మరణించారు. తాజా కేసులతో దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3420కి పెరిగింది. మొత్తం 17 రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. అత్యధికంగా కేరళలో 266 కేసులు బయటపడ్డాయి. కర్ణాటకలో 70, మహారాష్ట్రలో 15, తమిళనాడులో 13, గుజరాత్లో 12 మంది కరోనా బారిన పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు వెలుగు చూశాయి. తెలంగాణలో 9, ఏపీలో 8 కేసులు నమోదయ్యాయి. మరణాల శాతం 1.18గా ఉంది. ఇక 24 గంటల్లో కరోనా నుంచి 325 మంది కోలుకున్నారు. దీంతో రికవరీ శాతం 98.81గా తేలింది. JN.1 వ్యాప్తి ముందు వేరియంట్ లాగానే వేగంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే చాలని సూచిస్తున్నారు. మరోవైపు కేంద్రం సమీక్ష తర్వాత పలు రాష్ట్రాలు కూడా JN.1 విషయంలో అప్రమత్తంగా ఉన్నాయి. ముందస్తుగా కోవిడ్ ప్రత్యేక వార్డుల్ని ఏర్పాటు చేసి కేసుల విషయంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 9 కరోనా కేసులు నమోదు కాగా ఆంధ్రప్రదేశ్లో 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్త వేరియంట్ కారణంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర రాష్ట్రాలను అలర్ట్ చేసింది. రానున్న రోజులు క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల నేపథ్యంలో తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. శనివారం రాష్ట్రంలో కొత్తగా 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1322 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 12 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. కొత్తగా నమోదైన కేసుల్లో 3/2 హైదరాబాద్లోనే ఉన్నాయి. హైదరాబాద్లో 9, వరంగల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదైనట్లు బులెటిన్లో వైద్య శాఖ తెలిపింది. ఒక్కరోజు వ్యవధిలో కరోనా నుంచి 1 కోలుకోగా 38 మంది చికిత్స తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చెప్పింది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ అన్నీ ఎప్పటి నుంచో కంటిన్యూస్ చేస్తూనే ఉన్నాం. ప్రతిరోజు మనకు 15 నుంచి 20 దాకా వస్తున్నాయి. ఈ మధ్యన చాలా పాజిటివ్స్ రాలేదు మనకి. రీసెంట్గా ఒక 3-4 డేస్ బ్యాక్ ఒకటి ఆర్సీపురంకి సంబంధించిన ఒక టెస్ట్ ఏదో పాజిటివ్ వచ్చింది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వాళ్ళకి హెల్త్ అథారిటీస్కి ఇచ్చినాము. వాళ్ళు ఫాలో అప్ చేస్తున్నారు. కాకపోతే అడ్మిషన్స్ కేసెస్ మాత్రం ఇంతవరకు ఏమీ రాలేదు. యాజ్ సచ్ మనకి పెద్ద పాజిటివ్ కేసెస్ కూడా పెద్దగా ఏం లేవండి. ఏపీలో కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రస్తుతం 12 కేసులు ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో 5, విశాఖలో 3, కాకినాడ జిల్లాలో 2, తూర్పుగోదావరి జిల్లాలో 1, బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 2 కేసులు బయటపడ్డాయి. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పాసర్లపూడి లంకలో ఓ గర్భిణీకి కరోనా సోకింది. ప్రస్తుతానికి బాధితులు ఇళ్ల వద్దే చికిత్స తీసుకుంటున్నారు. విశాఖపట్నం పరిధిలో 21 మందికి, కాకినాడ జీజీహెచ్లో 26 మందికి కరోనా పరీక్షలు చేశారు. కరోనాలో ఏ వేరియంటో తెలుసుకునేందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అన్ని పీహెచ్సీలు, ఏరియా ఆసుపత్రులకు 100 చొప్పున ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లను పంపిణీ చేస్తున్నారు. విశాఖలో 3 కరోనా కేసులు నమోదవడంతో వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రోజుకు 100 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. కేజీహెచ్, విమ్స్లలో ప్రత్యేకంగా వార్డులు ఏర్పాటు చేశారు.
కరోనా వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ టెస్టుల్లో పాజిటివ్ వచ్చిన రోగుల శాంపుళ్లను వేరియంట్ తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం హైదరాబాద్లోని సీసీఎంబీ ల్యాబ్కు పంపుతున్నారు. విశాఖ కేజీహెచ్లో 160 ఆక్సిజన్ వెంటిలేటర్ పడకలను సిద్ధం చేశారు. అవసరమైన ఔషధాలు, సైలెంట్ బాటిల్స్ అందుబాటులో ఉంచుతున్నారు. అన్ని ఆసుపత్రుల్లోనూ గతంలో మాదిరిగానే కోవిడ్ ప్రోటోకాల్స్ ను పాటించడం మొదలుపెట్టారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా, పుదుచ్చేరి, గుజరాత్, తెలంగాణ, పంజాబ్, ఢిల్లీ ప్రాంతాల్లో కోవిడ్ కేసులు పెరిగాయి. దీంతో ప్రభుత్వాసుపత్రుల్లో కోవిడ్ రోగుల చికిత్స కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. కోవిడ్ JN.1 కొత్త వేరియంట్ వ్యాప్తితో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కోవిడ్ పరీక్షల కోసం నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది. కోవిడ్ నివారణకు అన్ని రాష్ట్రాలు కొత్త మార్గదర్శకాలను అమలు చేస్తున్నాయి. కోవిడ్ రోగుల్లో 93% మందికి తేలికపాటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఆసుపత్రుల్లో 1% మంది మాత్రమే వెంటిలేటర్ సపోర్ట్లో ఉన్నారు. 1.2% మంది రోగులు ఐసీయూలో, 0.6% రోగులు ఆక్సిజన్ సపోర్ట్లో ఉన్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కోవిడ్ JN.1 కొత్త వేరియంట్ వల్ల ప్రజారోగ్యానికి ఎక్కువ ప్రమాదం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. మొన్నటి వరకు ఉపశమనం కల్పించిన కరోనా ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కలవరపెడుతోంది. కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గత నెల రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 8.50 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. మహమ్మారి కారణంగా 3,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. డిసెంబర్ 17 వరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 77 కోట్లు దాటగా వైరస్ కారణంగా 70 లక్షల మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 1.18 లక్షల మంది రోగులు ఆసుపత్రుల్లో చేరారు. ఇందులో 1,600 మందికి పైగా రోగుల పరిస్థితి విషమంగా ఉందని వారిని ఐసీయూలో చేర్చాల్సి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రుల్లో చేరిన రోగుల సంఖ్య 23% పెరిగిందని, ఐసీయూలో చేరిన రోగుల సంఖ్య 51% పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇటీవల వెలుగు చూసిన ఒమిక్రాన్ సబ్ వేరియంట్ JN.1 కేసులు సైతం వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం వేరియంట్తో పెద్దగా ప్రమాదమేమీ లేకపోయినప్పటికీ చలి పెరుగుతున్న కొద్దీ పలు దేశాల్లో శ్వాసకోశ వ్యాధుల ప్రమాదం సైతం పెరుగుతున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. కోవిడ్ కొత్త వేరియంట్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ పర్యవేక్షిస్తున్నట్లు చెప్పింది. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లతో దీన్ని ఎదుర్కోవచ్చని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం కరోనాతో పాటు శ్వాసకోశ వ్యాధులు, ఇన్ఫ్లుయెంజా, RSV, న్యూమోనియా వ్యాధులు సైతం భారీగా విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలు బహిరంగ ప్రదేశాలకు వెళ్లే సమయంలో మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించేందుకు ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ నుంచి థర్డ్ వేవ్ దాకా ఎన్నో వేరియంట్లు చూసాం. మరి ఇప్పుడొచ్చిన JN.1 ఇతర వేరియంట్ల కంటే ప్రమాదకరమా? ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుందా? నిపుణులేమంటున్నారు? కొత్త వేరియంట్ లక్షణాలేంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? కరోనా మహమ్మారి పూర్తిగా వెళ్లిపోయిందనుకునే లోపే ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో నమోదై నేనింకా ఉన్నాను అని చెబుతూనే ఉంది. ఇప్పటి వరకు దాని రూపాంతర వేరియంట్ ఒమిక్రాన్ BA.2.86 వంటి కేసులను ఫేస్ చేశాం. మళ్లీ మరో రూపాంతరం మార్చుకొని JN.1 అనే కరోనా కొత్త వేరియంట్ కేసులతో కలకలం సృష్టిస్తోంది. దీనికి సంబంధించిన తొలి కేసును ఈ ఏడాది సెప్టెంబర్లో అమెరికాలో గుర్తించారు. ఆ తర్వాత ఈ సబ్ వేరియంట్కి సంబంధించిన 7 కేసులనే చైనాలో కూడా గుర్తించారు. ఆ తరహాలోనే తొలి కేసు భారత్లో కేరళలోని తిరువనంతపురంలో నమోదయ్యింది. సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపిన వివరాల ప్రకారం కరోనాకు చెందిన ఈ సబ్ వేరియంట్ BA.2.86 వంశానికి చెందినది. దీనిని పిరోలా అని కూడా అంటారు. JN.1, BA.2.86 మధ్య ఒకే ఒక మార్పు కనిపిస్తోంది. అదే స్పైక్ ప్రోటీన్లో మార్పు. స్పైక్ ప్రోటీన్ను స్పైక్ అని కూడా అంటారు. ఇది వైరస్ ఉపరితలంపై చిన్న స్పైక్ల మాదిరిగా కనిపిస్తుంది. దీని కారణంగా ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. ఈ కొత్త సబ్ వేరియంట్ నిర్దిష్ట లక్షణాలు ఇంకా పూర్తి స్థాయిలో కనిపించలేదు. అటువంటి పరిస్థితిలో దాని లక్షణాలు కోవిడ్-19కు చెందిన ఇతర వేరియంట్లకు ఎంత భిన్నంగా ఉన్నాయో నిర్ధారించడం కష్టం. అందుకే కరోనా సాధారణ లక్షణాలే దీనిలోనూ కనిపించవచ్చంటున్నారు. జ్వరం, నిరంతరం దగ్గు, త్వరగా అలసిపోవడం, జలుబు, అతిసారం, తలనొప్పి మొదలైన వాటి విషయంలో జనం అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి JN.1కి సంబంధించిన ఎటువంటి వివరణాత్మక సమాచారం వెల్లడి కాలేదు. CDC అంచనాల ప్రకారం ఈ వేరియంట్ కేసులు వేగంగా పెరుగుతుండడాన్ని గమనిస్తే ఇది మన రోగ నిరోధక వ్యవస్థ నుంచి సులభంగా తప్పించుకోగలదని అంటున్నారు.
ఇతర కరోనా వేరియంట్ల కంటే JN.1 ప్రమాదకరమా కాదా అనే విషయంపై ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవని CDC అంటోంది. కొన్ని నెలలుగా కొత్త కరోనా వేరియంట్లు పుట్టుకురాకపోవడంతో ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు కొత్త సబ్ వేరియంట్ JN.1 బయటపడింది. ఈ వేరియంట్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. అమెరికా, చైనా, సింగపూర్లో ఈ సబ్ వేరియంట్ వ్యాపిస్తుంది. ఇప్పుడు మన దేశంలో కూడా ఈ JN.1 ప్రవేశించింది. తొలిసారి కేరళలో ఓ వృద్ధురాలిలో JN.1 బయటపడింది. ప్రస్తుతం మన దేశంలో 3 రాష్ట్రాల్లో ఈ JN.1 కేసులు ఉన్నట్టు గుర్తించారు. అత్యధికంగా గోవాలో 19 కేసులు నమోదయ్యాయి. అలాగే కేరళ, మహారాష్ట్రలో ఒక్కొక్క కేసులు బయటపడ్డాయి. ప్రభుత్వ ఆరోగ్య శాఖ చెబుతున్న ప్రకారం JN.1 సోకినప్పుడు అంత భయపడాల్సిన అవసరం లేదు. దీన్ని RT-PCR పరీక్షల ద్వారా కనిపెట్టవచ్చు. ఇది సోకినా కూడా పెద్దగా లక్షణాలు బయటపడవు. ఈ వైరస్ సోకిన వారిలో సాధారణ లక్షణాలే కనిపిస్తాయి. ముక్కు కారడం, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటివి కనిపిస్తాయి. జీర్ణకోశ సమస్యలు కూడా రావచ్చు. అంతకు మించి ఈ కరోనా వేరియంట్లో కనిపించే తీవ్రపాటి లక్షణాలు ఏమీ ఉండవు. దీనివల్ల ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు. ఇంట్లోనే తగిన మందులు వేసుకుని విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందంటున్నారు వైద్యులు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, పిల్లలకు ఈ వేరియంట్ సోకే అవకాశం అధికంగా ఉంటుందని చెబుతున్నారు. గుంపుగా ఉండకపోవడము, మాస్క్లు వేసుకోవడము, హ్యాండ్ శానిటైజర్లు పెట్టుకోవడము, అది చాలా చాలా ఇంపార్టెంట్. దానివల్ల మన ద్వారా ఇఫ్ యూ కెన్ ప్రివెంట్ దాట్, I think that is very important. So the government is geared up, the doctors are geared up, hospitals are geared up with it. There is nothing to worry about it. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని పిలుస్తోంది. ఇది ఒమిక్రాన్ సబ్ వేరియంట్ JN.1 గా గుర్తించారు. కరోనా స్పైక్ ప్రోటీన్లో మ్యూటేషన్ వల్ల కొత్తగా ఈ JN.1 పుట్టుకొచ్చింది. ఒకరి నుంచి మరొకరికి సోకడంలో కీలక పాత్ర వహిస్తుంది. ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకకుండా ఉండాలంటే శుభ్రత పాటించాలి. తరచూ చేతులు కడుక్కోవడం, మాస్కులు వాడడం చెయ్యాలి. అలాగే సామాజిక దూరాన్ని పాటించాలి. 2 డోసులు వేసుకున్న వారు కూడా బూస్టర్ డోస్ వేసుకోవడం మంచిది. 3 ఏళ్ల నుంచి కరోనా వేరియంట్ ప్రపంచాన్ని వేధిస్తోంది. గత 3 ఏళ్లలో లక్షల మంది దీని కారణంగా మరణించారు. మన దేశం విషయానికి వస్తే ఈ 3 ఏళ్లలో 4.5 కోట్ల మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వారిలో 5.5 లక్షల మంది మరణించారని ప్రభుత్వం చెబుతోంది. చలికాలంలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే సమయం. అందులోనూ ఇది ప్రయాణాల సీజన్. క్రిస్మస్, కొత్త ఏడాది, సంక్రాంతికి సెలవులు అధికంగా వస్తాయి. ప్రయాణాలు అధికంగా చేస్తారు. కాబట్టి ఇలాంటి సమయంలో ఈ కొత్త వేరియంట్లు అధికంగా ప్రబలే అవకాశం ఉంది. సో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. కోవిడ్ వైరస్ బారిన పడిన వారిలో పొడి దగ్గు, తుమ్ములు, ఒళ్ళు నొప్పులు, బలహీనత, అధిక జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ తరహా లక్షణాలతో 3 నుంచి 5 రోజుల పాటు బాధపడుతూ మందులు వాడుతున్నా ప్రయోజనం లేకపోతే కరోనా నిర్ధారిత పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. వైరస్కు సంబంధించిన వేరియంట్ ఏదైనా తీసుకునే జాగ్రత్తల్లో మార్పు లేదని వైద్యులు చెబుతున్నారు. జనసమర్థంగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండటం, మాస్క్ ధరించడం, చేతులు తరచూ శుభ్రపరచుకోవడం, వ్యాధి లక్షణాలు ఉంటే సకాలంలో పరీక్ష చేయించుకొని వైద్య సేవలు పొందడం చెయ్యాలంటున్నారు నిపుణులు. కొత్త వేరియంట్ కొంత ఇబ్బందికరమైనదైనప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. తగిన జాగ్రత్తలు పాటించకపోతే వైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదముందని చెబుతున్నారు. గర్భిణీలు, దీర్ఘకాలిక రోగులు, చిన్నారులు, వృద్ధుల విషయంలో మరింత అప్రమత్తత అవసరమంటున్నారు. మరోవైపు కఫంతో దగ్గు, చలి, వణుకుతో జ్వరం, ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, బలహీనం, నీరసం, వికారం, వాంతులు, విరోచనాలు, నిమోనియా లక్షణాలు. ఈ లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్న పిల్లల్లో కరోనా బయటపడుతోంది. తాజాగా ఓ 14 నెలల బాలుడికి నిమోనియా లక్షణాలు ఉండటంతో హైదరాబాద్లోని నీలోఫర్లో చేర్పించారు. కరోనా పరీక్షలు చేయగా వైరస్ బయటపడింది. దీంతో న్యూమోనియా, ఇతర శ్వాసకోశ వ్యాధులతో వచ్చే పిల్లలందరికీ కరోనా పరీక్షలు చేయాలని వైద్యులు నిర్ణయించారు. ప్రస్తుతం నీలోఫర్లో న్యూమోనియాతో 83 మంది పిల్లలు చికిత్స తీసుకుంటున్నారు. వీరందరికీ కరోనా పరీక్షలు చేయనున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం, కొన్ని ప్రాంతాల్లో 10 డిగ్రీల్లోపే ఉండటంతో పిల్లలు, వృద్ధులు న్యూమోనియా బారిన పడుతున్నారు. ఏడాదిలోపు పిల్లలు ఎక్కువగా దీని బారిన పడుతుంటారు. వైరల్ న్యూమోనియా 3 నుంచి 4 వారాల్లో తగ్గిపోతుంది. కరోనా వైరస్ వల్ల కూడా న్యూమోనియా సోకుతోందని, దీని విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సెన్సస్ 76 కేసెస్ ఆఫ్ న్యూమోనియా. సో ఇప్పుడు కోవిడ్ ఇంక్రీజ్ అని మనకి అలర్ట్ వచ్చింది కాబట్టి మనం మళ్ళీ కోవిడ్ టెస్టింగ్ రీస్టార్ట్ చేయడం జరిగింది. సో అన్ని కేసెస్ ఆఫ్ న్యూమోనియా అడ్మిటెడ్ ఉన్న హాస్పిటల్లో అడ్మిటెడ్ ఉన్న న్యూమోనియా కేసెస్ అన్నిటికీ కూడా ఇప్పుడు మనం కోవిడ్ RT-PCR చేస్తున్నాము.
సో అలా అడ్మిట్ అయిన న్యూమోనియా కేసెస్లో టెస్ట్ చేసిన వాటిలో ఇప్పటి వరకు 2 కేసెస్ పాజిటివ్ రావడం జరిగింది. న్యూమోనియా సాధారణంగా 2 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు, 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, ఆసుపత్రుల్లో చేరి ఎక్కువ కాలం ఐసీయూలో వెంటిలేటర్పై ఉన్నవారిపై ఎక్కువ ప్రభావం చూపుతుందని నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి తెలిపారు. న్యూమోనియాతో పాటు కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాజాగా కరోనా వేరియంట్ JN.1తో ప్రమాదం లేనప్పటికీ పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి విషయంలో జాగ్రత్త ఉండాలంటున్నారు. ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, గుండె వ్యాధులు, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడేవారు, ధూమపానం చేసేవారు, HIV, క్యాన్సర్ బాధితులు, అవయవ మార్పిడి చేయించుకున్నవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీవ్రమైన జ్వరం, ఆయాసం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు నిపుణులు. సాధారణ జ్వరం, ముక్కు కారడం, ఒళ్ళు నొప్పులు, దగ్గు, గొంతులో నొప్పి న్యూ వేరియంట్ లక్షణాలు. అసలే శీతాకాలం కావడంతో 3వ వేరియంట్ ప్రధానంగా ఊపిరితిత్తులపైనే ప్రభావం చూపిస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. బీపీ, షుగర్, క్యాన్సర్ ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. అవసరమైతే తప్ప బయటికి రాకూడదు. ముఖ్యంగా టీబీ, ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు తప్పకుండా మాస్కులు ధరించాలి. చిన్నారులు, వృద్ధుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి పౌష్టికాహారం తీసుకోవాలి. కేరళ నుంచి వచ్చే వారితో జాగ్రత్తగా ఉండాలి. ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తే జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. దాంతో శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. దాని ద్వారా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్కు గురై ప్రాణాపాయం ఏర్పడుతుంది. ప్రస్తుతం శీతాకాలం కావడంతో చలి తీవ్రత అధికంగానే ఉంది. దాంతో మనుషులపై అధిక ప్రభావం చూపించనుంది. ఈ నేపథ్యంలో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాల్సిందిగా వైద్యాధికారులు సూచిస్తున్నారు. అయ్యప్ప మాలలు, ధనుర్మాస పూజలు, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి వేడుకలకు తోడు కొత్త సినిమా విడుదల, వివిధ జాతరలు జనసామర్థ్యం పెంచేవి. కరోనా వైరస్ గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. చలి, జ్వరం, జలుబుతో ఇబ్బంది పడుతున్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. 10 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన వారు, గర్భిణీలు అవసరమైతే తప్ప బయటికి రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. చేతులను ఎప్పటికప్పుడు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. తుమ్మినా, దగ్గినా నోటికి రుమాలు అడ్డు పెట్టుకోవాలి. బయటికి వెళ్లినప్పుడు కరచాలనం చెయ్యకుండా నమస్కారం చెయ్యడమే మేలు. తప్పనిసరైతేనే ప్రయాణాలు చేయాలి. విందులు, వినోదాలు తగ్గించుకోవాలి. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే కరోనా నోడల్ కేంద్రాన్ని ఆశ్రయించాలి. ప్రతిరోజు గోరువెచ్చని నీటిని తాగాలి. పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. ఇంటి లోపల వెచ్చటి వాతావరణం ఉండేలా చూసుకోవాలి. పిల్లలు, వృద్ధులు ఉన్ని దుస్తులు ధరించాలి. కరోనా కొత్త వేరియంట్ కేసుల ఉధృతి కొనసాగుతోంది. దీని నుంచి ఎలా తప్పించుకోవాలి? మరొక బూస్టర్ షాట్ అవసరమా? లేదంటే ఇప్పటికే తీసుకున్న 2 డోసులు సరిపోతాయా? వైద్య నిపుణులు ఏమంటున్నారు? 2 ఏళ్ల క్రితం కరోనా మామూలుగా భయపెట్టలేదు. ప్రపంచమంతా కొన్ని నెలల పాటు వణికిందే. అప్పటికే ఆల్ఫా, డెల్టా అంటూ పలు రకాలుగా వేరియంట్లుగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ ప్రభావం చూపించింది. తగ్గుముఖం పడుతుందనే లోపు మరో వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో సెకండ్ వేవ్తో కలవరపెట్టింది. ఎటు చూసినా ఆసుపత్రులన్నీ మరణ మృదంగంతో మారుమోగాయి. క్రమేణా ప్రజలు ఈ మహమ్మారికి అలవాటు పడిపోయి పట్టించుకోవడం వదిలేశారు. ఆ తర్వాత ఆ మహమ్మారి కూడా కనిపించినంత స్థాయిలో మాయమైంది కూడా. హమ్మయ్య అనుకునేలోపే మళ్లీ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉపరకం JN.1 హడలెత్తిస్తోంది. 1-2 కేసులే కదా అనుకుంటే పెరుగుతున్న కేసుల ఉధృతి మళ్లీ ఇదివరకటి పరిస్థితికే చేరుకుంటామా అని కంగారు తెప్పించేస్తోంది. ఇప్పటికే నిపుణులు భయపడొద్దని సూచిస్తూ మరోవైపు మాస్కులు, సామాజిక దూరమని చెబుతుంటే మళ్లీ టెన్షన్ అని భయాందోళన చెందుతున్నారు జనం. దీని గురించి మరో బూస్టర్ తీసుకోవాలా అని సందేహాలు తలెత్తుతున్నాయి. కొత్త వేరియంట్ JN.1 కేసులు పర్యాటక రాష్ట్రాల్లో వ్యాప్తి చెందుతున్నట్లు నిపుణులు గుర్తించారు. అయితే అనూహ్యంగా కేసులు పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే భారత్లో విజయవంతంగా వ్యాక్సిన్లు వేశారు. 95% మంది తొలి డోసు షాట్ల వ్యాక్సిన్ తీసుకోగా సుమారు 25% మంది బూస్టర్ డోస్లను వేయించుకున్నారు. మరి ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో మళ్లీ బూస్టర్ డోస్ లాంటిది ఏదైనా వేయించుకుంటే మంచిదా అని డౌట్ అందరిలో మొదలయ్యింది. నిపుణులు 60 ఏళ్ల పైబడిన వృద్ధులు, మధుమేహం, రక్తపోటు, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి, గుండె జబ్బులు, కాలేయ వ్యాధి ఉన్నవారు వైద్యులను సంప్రదించి గాని మరో బూస్టర్ తీసుకోవద్దని సూచిస్తున్నారు. అంటువ్యాధులు ఉన్న ప్రాంతాల్లో ఉన్నవాళ్లు కాస్త జాగ్రత్తలు పాటించమని అంటున్నారు.
అలాగే వ్యాక్సిన్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే హోమ్ ఐసోలేషన్లో ఉండటం వంటివి చేయాలని చెబుతున్నారు. గతంలో వ్యాక్సిన్ తీసుకున్నా కూడా కరోనా వచ్చిన వారు ఉన్నారంటున్నారు నిపుణులు. అలాగే 2 సార్లు కరోనాని ఫేస్ చేసిన వారు కూడా ఉన్నారు. వారంతా వ్యాక్సిన్ వేయించుకున్నారు కాబట్టి ప్రమాదం అంత తీవ్రంగా లేదు. పైగా సులభంగా బయటపడగలిగారు. ఈ కొత్త వేరియంట్ JN.1 దగ్గరికి వచ్చేటప్పటికీ రోగుల్లో న్యూమోనియా వంటి లక్షణాలతో కొద్దిపాటి శ్వాసకోశ సంబంధిత సమస్యలు వస్తున్నాయి. అవి కూడా తేలికపాటి లక్షణాలే అని ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు నిపుణులు. జస్ట్ 4-5 రోజుల్లో నయం అయిపోతుందంటున్నారు. అలా అని తేలిగ్గా కొట్టిపారేయొద్దు. అప్రమత్తంగా ఉండండి. లక్షణాలు కనిపిస్తే ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నించండి. వ్యాప్తి చెందకుండా చూసుకోండి అని చెబుతున్నారు వైద్యులు. ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఇది కాస్త ప్రమాదకారి కావచ్చంటున్నారు. వ్యాధి నిరోధకతను పెంచుకునేలా మంచి ఆహారం తీసుకొని వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇప్పటి వరకు సరిగ్గా వ్యాక్సిన్ వేసుకోకపోయినా లేదా ఒక్కటే డోస్ తీసుకున్నా అలాంటి వారు మాత్రమే వీలైతే బూస్టర్ డోస్ లేదా 2 వ్యాక్సిన్ షాట్లను తీసుకోమని సూచిస్తున్నారు వైద్యులు. మరికొందరు నిపుణులు మాత్రం ఈ దశలో అదనపు వ్యాక్సిన్ డోస్లను సిఫార్సు చేయాల్సిన అవసరం ఉండదని అంటున్నారు. అసలు మళ్లీ బూస్టర్ డోస్ తీసుకోవడం మంచిదా కాదా అనే దిశగా పరిశోధన చేయడం కూడా మంచిదేనని అభిప్రాయపడ్డారు నిపుణులు. ఎందుకంటే ఈ వ్యాక్సిన్లు వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఆ కొత్త వేరియంట్ని తట్టుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోగలమని, కొత్త వేరియంట్లకు తగ్గట్టుగా ఏదైనా బూస్టర్ డోసు ఇవ్వడం మంచిదా కాదా అనే దానిపై పరిశోధన చేయడం అవసరమని అంగీకరించారు. ఈ కొత్త వేరియంట్ లక్షణాలు ప్రమాదకర స్థాయిలో ఉన్న పేషెంట్లకు ఈ పరిశోధన బాగా ఉపయోగపడే అవకాశం ఉందన్నారు. మొత్తానికే న్యూ వేరియంట్ ప్రపంచాన్ని మళ్లీ వణికించేలా ఉంది. కరోనా నిబంధనల్ని మళ్లీ తెచ్చేలా ఉంది. పెరుగుతున్న కేసులు ఆందోళనను మరింత పెంచుతున్నాయి. ఇప్పటికీ కరోనా 3 వేవ్లలో జనం తీవ్ర భయాందోళన చెందారు. ఫస్ట్, సెకండ్ వేవ్లలో మరణాల సంఖ్య భారీగా ఉండగా థర్డ్ వేవ్లో కాస్త తక్కువగా ఉంది. తాజాగా దేశంలో తొలిసారిగా కేరళలో ఈ కొత్త వేరియంట్ JN.1తో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో మళ్లీ ఆందోళన మొదలయ్యింది. BA.2.86 కోవిడ్ సబ్ వేరియంట్ అయిన JN.1 కారణంగానే దేశంలో క్రమంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం చలికాలంలో ఈ వేరియంట్ ద్వారా ప్రజలు ఇబ్బంది పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని WHO సూచించింది. బహిరంగ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, మళ్లీ కరోనా నిబంధనలు అందరూ పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. JN.1 వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా అభివర్ణించిన క్రమంలో అప్రమత్తంగా ఉండాలి అన్న విషయాన్ని సూచించింది. సో రద్దీ ప్రాంతాలకు వెళ్లేటప్పుడు మాస్క్ విధిగా ధరించాల్సిందే.